ఒక షాప్ అతని దగ్గర ఒక రాజు అలాగే ఒక కసాయివాడు అన్నదమ్ములైన చిలుకల్ని కొనుక్కున్నారనమాట. ఇదంతా కూడా ఒక సాధువు అయితే చూశాడు. కొన్ని రోజుల తర్వాత అవి ఎలా ఉన్నాయి అని చెప్పి చూడ్డానికైతే వెళ్ళాడనమాట. ఫస్ట్ కసాయివాడి దగ్గర ఉన్న చిలుకని చూడ్డానికి వెళ్తే అక్కడున్న చిలుకేమో కొట్టేసేయి, చంపేసేయి, నరికేసేయి అని అరుస్తూ ఉందన్నమాట. అమ్మో, చూసి సాధువు అయితే చాలా భయపడిపోయాడు. వీడే ఇలా ఉన్నాడంటే ఇక వీళ్ళ అన్నయ్య ఎలా ఉన్నాడో అని చెప్పి రాజు దగ్గర ఉన్న చిలుకను చూడ్డానికి వెళ్తాడనమాట. అక్కడున్న చిలుక మాత్రం, రండి, బాగున్నారా, ఏమన్నా తీసుకుంటారా, నీళ్ళు తాగండి అని ఎంతో మధురంగా మాట్లాడుతుందన్నమాట. ఇదంతా చూసి ఆశ్చర్యపోయి ఆ సాధువు ఆ షాప్ దగ్గర అతని దగ్గరికి వెళ్ళి, ఏంటి రెండు ఒకే దగ్గర నుంచి తీసుకున్నారు కదా, మళ్ళీ వీళ్ళిద్దరిలో ఇంత డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఆ షాప్ అతను చెప్పాడు, రెండు ఒకే దగ్గర నుంచి తీసుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళు సాంగత్య దోషం అంటే సావాస దోషం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ వల్ల వాళ్ళు కూడా అలా చేంజ్ అయిపోయారు అని చెప్తారనమాట. సో మన లైఫ్లో మనం చూస్ చేసుకునే పీపుల్ కరెక్ట్గా ఉంటే మనం కూడా చాలా మంచిగా ఉంటాం. లేదు అంటే ఆ కసాయి చిలుకలాగా అయిపోతాం అనమాట. మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను, అలాగే నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.